హలో ఎవ్రీవాన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే, మనందరికీ తెలిసినటువంటి అమెజాన్ కంపెనీ నుంచి జియో ఏఐ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీడి యొక్క శాలరీస్ చూసుకుంటే 25,000 ప్లస్ శాలరీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. అండ్ తెలుగులో కాల్స్ మాట్లాడితే కనుక మీ యొక్క జాబ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ వీడియో ఎండింగ్లో మీ మొబైల్ నుంచి ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే, అమెజాన్ కంపెనీ నుంచి ఈ యొక్క జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. జాబ్ రోల్ చూసుకుంటే జియో ఏఐ అసోసియేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక ఇది కంప్లీట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు జాబ్ వస్తే మీరు చేయవలసిన వర్క్ ఏంటనేది ఇవ్వడం జరిగింది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చదువుకున్న తర్వాత ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అమెజాన్ కంపెనీ గురించి ఒకసారి మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కనుక ఇంటర్వ్యూ టైంలో మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కనుక ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అమెజాన్ వెబ్సైట్ని సెర్చ్ చేసి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే, అసోసియేట్ in this role is required watch the video of stowing action at a fulfillment center, understand it thoroughly and make best use of human judgment in combination with the tools and resources indicate activity captured in the video. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఈ యొక్క జాబ్ రోల్ ఏంటంటే, ఎవరికైతే ఈ అమెజాన్ ప్రొడక్ట్స్ అనేవి కస్టమర్స్కి రీచ్ అవ్వడం జరుగుతుందో వాళ్ళకి ప్రోడక్ట్ రీచ్ అయినప్పుడు వీడియో అనేది తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక అవి రిటర్న్ చేసేటప్పుడు ఆ యొక్క వీడియో అనేది మీకు వీళ్ళు పంపించడం జరుగుతుంది. దాంట్లో మిస్టేక్స్ ఏంటనేవి ఫైండ్ అవుట్ చేసి మీరు అమెజాన్ కంపెనీకి మెయిల్ చేయవలసి వస్తుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క ఇమేజెస్, వీడియోలో ఉన్న క్వాలిటీ, ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క మిస్టేక్స్ ఏంటనేవి కంప్లీట్గా మీరు డీటెయిల్గా చూసి ఇవి కంపెనీకి తెలియజేస్తే కనుక మీ యొక్క జాబ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా ఆన్లైన్లో కాల్స్ మాట్లాడితే కనుక మీ యొక్క జాబ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డెమాన్స్ట్రేట్ కమిట్మెంట్ టు మీట్ డెడ్ లైన్స్, కన్స్ట్రక్టివ్ స్పిరిట్ ఆఫ్ డిస్కౌంట్, పేస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ పెర్ఫార్మెన్స్. మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది క్లియర్గా ఉండాలి, అలాగే కన్సిస్టెంట్గా, అంటే కాల్స్ అనేవి మీకు ఎప్పుడైనా సరే చేయాలని మాట్లాడాలని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎబిలిటీ టు ఇన్నోవేట్ వీడియో బేస్డ్ జాబ్స్ ఫర్ ప్రోలాంగ్ టైమ్, ఎబిలిటీ టు వర్క్ రిమోట్ టీమ్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్లీ గుడ్ టీమ్ ప్లేయర్. మీరు ఒక టీమ్ ప్లేయర్గా కూడా వ్యవహరించవలసి వస్తుంది. అదేవిధంగా మీ యొక్క టీంతో కూడా మీరు కోఆపరేటివ్గా వర్క్ చేయవలసి వస్తుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఏ డే ఇన్ లైఫ్ ఎక్కడ ఎలా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 24/7 ఎన్విరాన్మెంట్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి కూడా ఉండడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మీకు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీలో భాగంగా 2 days హాలిడేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీక్కి 5 days మాత్రమే జాబ్ ఉండడం జరుగుతుంది. సాటర్డే అండ్ సండే హాలిడేస్ అనేవి ఉండడం జరుగుతుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలియడం జరుగుతుంది. బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఈ స్ట్రీమ్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 0 to 24 months ఎక్స్పీరియన్స్, అంటే జీరో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ అని ఇక్కడ మెన్షన్ చేసినప్పటికీ కూడా 10+2 అలాగే 10th క్లాస్ వాళ్ళకి కూడా అవకాశం అనేది కల్పించడం జరుగుతుందని ఆన్లైన్ అప్లికేషన్లో ఫిల్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. సో వాళ్ళు కూడా 10th క్లాస్ వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి సందేహం కూడా లేకుండా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది నార్మల్గా ఎంఎస్ ఆఫీస్లో టైపింగ్ అనేది మెయిల్ చేయడం అనేది రావాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇది జస్ట్ మీరు చాటింగ్ చేసుకుంటూ ఉంటారు కదా మొబైల్లో, అదే విధంగా ఉంటుంది ఎంఎస్ ఆఫీసు, అది రావాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి,
ఐ ఫర్ డీటెయిల్స్ అనేది ఉండాలి, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే లిజనింగ్ స్కిల్స్, ఎవరైతే వీడియోలో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేది చెప్పినప్పుడు మీరు క్లియర్ కట్గా వినిపించుకోవాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ కాలంలో పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒకసారి కంప్లీట్గా ఈ యొక్క వెబ్సైట్ అనేది చదువుకున్న తర్వాత ఇక్కడ క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది విండో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. జాబ్ డీటెయిల్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ ఒకసారి చూడండి. ఎక్కడి నుంచి మీరు ఈ యొక్క జాబ్ అనేది ఫైండ్ అవుట్ చేశారంటే అదర్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. అదర్స్లో ఇక్కడ యూట్యూబ్ అనే దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అరేంజ్ చేసినప్పుడు మీకు ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్కి రావడం జరుగుతుంది కాబట్టి అది ఎంటర్ చేయండి. అదేవిధంగా ఆల్టర్నేటివ్ వేరే మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దీని తర్వాత చూసుకుంటే జెండర్, మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, అది సెలెక్ట్ చేసుకోండి. సిటిజన్షిప్ ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ ఇండియా అని ఉంది కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేయండి. డిజేబిలిటీ ఉంటే కనుక మీకు డిజేబిలిటీ ఉంటే ఎస్ అని, లేదంటే కనుక నో ఐ డోంట్ హ్యావ్ డిజేబిలిటీ అనే దాన్ని మెన్షన్ చేయండి. దీని తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఫుల్ అడ్రస్ చూసుకుంటే మీ యొక్క హౌస్ నెంబరు, మీ యొక్క డోర్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీ స్ట్రీట్, మీ యొక్క అడ్రస్ అనేది కంప్లీట్గా ఇవ్వండి. కరెంట్ సిటీ, మీరు ఎక్కడ ఉంటారన్నది ఇక్కడ ఎంటర్ చేయవలసి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో డిగ్రీ అయితే డిగ్రీ, ఇందాక చెప్పినట్టు 10th అయితే 10th, 10+2 అయితే 10+2, 12th అయితే 12th, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో నో ప్రాబ్లం, డిగ్రీ లేకపోయినప్పటికీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఇందాక మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మెన్షన్ చేసుకుని మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే కనుక అది ఎప్పుడు పాస్ అయ్యారన్నది ఇయర్ అనేది మెన్షన్ చేయండి. ఎడ్యుకేషన్ టైప్ ఒకసారి చూసుకుంటే కనుక మీరు కామర్స్, ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. లేదు అదర్స్ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీరు వేరే కంపెనీలో చేస్తే కనుక ఎక్స్పీరియన్స్ పెట్టండి, లేదంటే జీరో అనేది పెట్టండి ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ, ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు అంటే ఎస్ అయితే ఎస్, లేదంటే నో అయితే నో అనే దాని మీద క్లిక్ చేయండి. నోటీస్ పీరియడ్ ఏమైనా ఉందంటే కనుక ఇవ్వండి, లేదంటే కనుక దీని మీద నో అనే దాన్ని క్లిక్ చేసి క్యాన్ జాయిన్ ఇమీడియట్లీ అనే దాన్ని క్లిక్ చేయండి. కరెంట్ ఎంప్లాయర్లు, లాస్ట్ ఎంప్లాయీ, శాలరీ ఇవన్నీ కూడా మీకు ఉంటే కనుక ఎంటర్ చేయండి. లేదు అంటే కనుక ఇక్కడ ఫ్రెషర్ అనే దాన్ని ఎంటర్ చేసి డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ అండ్ కరెంట్ బ్యాక్లాగ్స్ అనేవి ఉంటే కనుక నో అనే దాన్ని క్లిక్ చేయండి. లేదు అంటే బ్యాక్లాగ్స్ ఉంటే ఎస్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓవర్ టైం, ఓటీ చేయడానికి మీరు విల్లింగ్ ఉందా అంటే ఓటీకి ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తారు కాబట్టి అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనే దాన్ని క్లిక్ చేయండి. ఇది మోస్ట్లీ ఎస్ పెట్టుకుంటే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్ చేస్తారు, వీక్ ఆఫ్లు కావాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది, అది కూడా ఎస్ అనేది పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలోకేట్, ఇది కూడా ఎస్ అనే దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ విల్లింగ్ టు జాబ్ ఇంట్రెస్టింగ్ అనే దాన్ని కూడా వయా టెలిఫోన్ అనే దాన్ని కూడా ఎస్ చేయండి. నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ కూడా ఉందంటే ఎస్ అనే దాన్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి హ్యావ్ యూ, ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు అమెజాన్లో వర్క్ చేస్తే ఎస్, లేదంటే నో అనే దాన్ని క్లిక్ చేయండి. కరెంట్లీ వర్కింగ్, ఇప్పుడు ఏమైనా అమెజాన్లో వర్క్ చేస్తున్నారంటే కనుక ఎస్ అని, లేదంటే నో అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క లేటెస్ట్ రెజ్యూమే అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ అయిన తర్వాత యూజ్ కెమెరా యూజ్ చేయండి. ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలాగా మీరు ఒక స్క్రీన్ అనేది వైట్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా ఒక ఫోటో అనేది దిగి లాస్ట్లో ఇక్కడ ఫైనల్గా డిక్లరేషన్ మీద టిక్ చేసుకుంటే కనుక ఈ యొక్క వెబ్సైట్ ఎండింగ్లో మీకు సబ్మిట్ బటన్ అనేది కనిపించడం జరుగుతుంది. డీటెయిల్స్ అనేవి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. మీ యొక్క అప్లికేషన్ స్క్రూటినైజ్ అయ్యి వాళ్ళకి నచ్చితే కనుక మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మీరు పాస్ అయితే కనుక మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అమెజాన్ కంపెనీలో జాబ్ సాధిస్తే కనుక మీ యొక్క కెరియర్ గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.